పేరు మైలవరపు సూర్యనారాయణ. టీసీ, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరిని వదలను. దీని దగ్గర 30 years ఎక్స్పీరియన్స్. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నేనంటే తెలియని వాడెవ్వడు. తమరు ఎవరండి? రా అంటే రైలు పెట్టి కూలే అండి? టికెట్లు ఎగ్జామ్ చేస్తానే, టికెట్లు తీసుకుంటాను. అది ఏం కావాలో చెప్పు. రాజధాని ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందండి? దారిలో ఉంది. అట్టాగే సారు. నేనంటే తెలియని వేద ఒకడు ఉన్నాడు ఇక్కడ. గజ్జల్లో సగడ్ లేసినోళ్ళగా నీరసంగా నడుపుతావు. నీకేంటి కంటికి కదా ఆపరేషన్ అయినది, కాలికి కాదు కదా. బేగి రండు. నీకు స్పీడ్ ఎక్కువ, నాకు ఓపిక తక్కువ. ఈ పడుచు పళ్ళతో ఏగలేక చేస్తున్నాను. ఇది ఈ పెట్టి ఖాళీగా ఉన్నది. 10 ఎక్కేద్దామా? ఎక్కడికి వెళ్తారు? ఈ బండి ఆడికెళ్తదేటి? విశాఖపట్నం. మరి ఆడికే కదా మేము వెళ్ళేది. అయితే టికెట్లు చూపెట్టండి. చూపిస్తానుండు. టికెట్ లేకుండానే బండి ఎక్కేద్దాం అనుకుంటున్నావేంటి? మీరు దీంట్లో అక్కడికి లేదు, రిజర్వేషన్ కావాలి. యాట్నర్సీ మనకి రిజర్వేషన్ లేదా? ఎందుకు లేదు, ఫుల్ ఉన్నది. మన ఊరికి ఎంపీ గారు వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు మనకి విమానం ఫ్రీ, రైలు ఫ్రీ, బస్సు ఫ్రీ, మొత్తం అన్ని ఫ్రీ అని చెప్పినాడు కదా. అన్ని ఫ్రీయే, కానీ మీకు కాదు, ఆయనకి. మీరు దీంట్లో ఎక్కాలంటే రిజర్వేషన్ కావాలి. తూర్పాలంటే ఎటకారం అయిపోయినది. మాకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలియదు అనుకుంటున్నావా? మాకు బోల్డ్ రిజర్వేషన్లు ఉన్నాయి. మాకు రేషన్ రిజర్వేషన్ ఉంది, రైలు రిజర్వేషన్ ఉంది, బస్సు రిజర్వేషన్ ఉంది, పావుల వడ్డీ రిజర్వేషన్ ఉంది, ఆస్తుల రిజర్వేషన్ ఉంది. మా మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఉంది. ఈ రిజర్వేషన్ లో నీకు ఏ రిజర్వేషన్ కావాలి అడిగా? మీకు రిజర్వేషన్ అన్నమాట వాస్తవమే, కానీ ఈ భోగి ఎక్కాలంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి. ఎంత కట్టి? ఎన్ని తలకాయలు ఉన్నాయి? 4. 450 200 కట్టాలి. 200 బుట్ట తలకాయలు కూడా కట్టేస్తాం అనుకుంటున్నావా? బుట్ట తలకాయలకి లేదా మా పెద్ద తలకాయలు 250 100 రూపాయలు కట్టండి. బేరాలు ఉంటాయి ఏటి? ఇంకో మాట చెప్పు. సరే, 2 తలకాయలకి 200 కట్టండి. ఎట్టా? పైకి చెప్పమన్నానా కిందకి చెప్పమన్నానా? కిందకి చెప్పాలా? తలక ఎంత చెప్పాను? అయితే తలక 50 చొప్పున 100 కట్టండి. అలాకన్నా బాగా దిచ్చే మీరు ఎక్కాల్సింది ఈ కంపార్ట్మెంట్ కూడా కాదు, మీకోసం స్పెషల్ కంపార్ట్మెంట్ పెట్టించాను. ఇంజిన్ పక్కన ఉంటది జనరల్ కంపార్ట్మెంట్, అది పట్టాలు లేకుండా రైలు అన్నా వెళ్తుందేమో, కానీ నా చేతులు తడపకుండా ఎవ్వరు వెళ్ళలేరు. ఇదే పెసలు పెట్టి ఎక్కండి ఎక్కండి. వస్తున్నాను కాదా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? ఇక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా. కూర్చోండి కూర్చోండి. కూసయ్యా. ఆ సామాన్లలో గెట్టే ఆ మూట కాలు కిందకి తోసేసి. ఇది కంటాపరేషన్ లో సాగుకొచ్చినది ఏదన్నా కొండిగాడు హనీమూన్కి వచ్చినట్టు నన్ను ఆసుపత్రి కూడా తీసుకొచ్చాడు. ఈ బుర్ర పగిలిపోను. ఇంటికి అప్పలు కూడా ఎక్కడెట్టినవి? మరి అదే నీకు ఒక్కటికే కదా ఆపరేషన్ అయినా, అది రెండో కదా కనబట్లేదా? ఇదే ఎక్కడ ఉంది బుజ్జిమండి? లోపలికి వెళ్తా. టైం ఎంత అయింది సార్? 5:35. థ్యాంక్ యూ. యో వెల్కమ్. ఆడేమడిగిండు? టైం అడిగిండు. ఎవరిని అడిగిండు? నిన్ను అడిగిండు. ఎవరు చెప్పిండ్రు? నేను చెప్పినా. ఎవరు చెప్పాలి? నువ్వు చెప్పాలా? నన్ను అడిగితే నువ్వు టైం చెప్తావే. చెప్ప. అది కాదండి. నానూరు ముచ్చిపోయింది భయ్. ఏమన్నావు కదా నువ్వే. నేను ముయ్యి మంది నానూరు కాదు, నా పెళ్ళం. మాడలేడి స్పీచ్ చేసిన ఏంటా అంత టెన్షన్ పడుతున్నావు? ఏంటి ప్రాబ్లం? నా పరేషాన్ నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? స్టేషన్ లో పరేషాన్ తీర్చేది టీసీలే. ఏంటి నీ ప్రాబ్లం? సార్, నా పెళ్ళాంకి S9 లో వచ్చింది, నాకేమో S13 లో. మీ ఇద్దరిని కలపాలి అంతే కదా? అబ్బో, నా పరేషాన్ ముందే ఎట్లా కనిపెట్టావు సార్? చెప్పాను కదా టీసీనని. ఈ రాత్రికి మీ భార్యాభర్తలను ఇద్దరిని ఒకటి చేస్తా. నువ్వు నా చెయ్యి తడుపు. ఏంటా ఎలా తడిపావు? నువ్వేగా తడపమన్నావు. తడపడం అంటే ఈ తడపడం కాదు, తడపడం. ఈ రాత్రికి మీ ఇద్దరిని కలుపుతాను, అదే మీకు శుభరాత్రి. ఎంజాయ్ చేయండి. పగలు నీ భర్తలో నువ్వు, నీ భర్తలో నువ్వు. రాత్రికి నేను కలుపుతాను, అదే ఎలక్కి ఎనుక్కి శుభరాత్రి. ప్రియా ప్రియా. వీడి పేరు శివ. వీడే పని చేయాలన్నా ఈ కాయిన్ మీదే ఆధారపడతాడు. వీడి పేరేమో శంకర్. ఆడది కనపడితే చాలు, చూసారుగా, ఇది ఈడి వరస.
నా పక్కన పనిలా చూడు స్వామి. వీడి పేరు మున్నా. వీడే పని చేయాలన్నా దేవుడి మీదే ఆధారపడతాడు పాపం. ఏమండోయ్, నా గురించి నేనే పరిచయం చేసుకుంటాను. నా పేరు చిన్న. వాళ్ళకి వాళ్ళ ఊహల మీద నమ్మకం, కానీ నాకు నా మీద నమ్మకం. ప్రయాణికులకు గమనిక, ట్రైన్ నెంబర్ 2 నడుపుతాను. ఇదేరా మన కంపార్ట్మెంట్. అవును రోయ్, నా బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తాను. అమ్మయ్యా, రింగ 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 రింగ. అది చైనా. ఎవడ కాదన్నాడా? అది చైను, ఇది బ్యాగ్. ఆ చైన్ కి బరువు తగిలిస్తే ట్రైన్ ఆగిపోతారా బుర్రతో. ఓహో, ట్రైన్ కి చైనుల్లో పెట్టారు బ్రేకులు. ఏం చేస్తాం? తీసేస్తాం. ఆ రింగు మార్చు. రింగ 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 రింగ. ఒరే, ఒకసారి చాచుద్దాం పదండ్రా. ఇప్పుడు చూడకపోతే ఎక్కి వాళ్ళు ఎక్కరా ఏంటి? మ్యాటర్ అది కాదే. మన కూపేలోకి ఎవరన్నా అందమైన అమ్మాయి ఎక్కుద్దేమోనని. 1 2 3 4 మనవే. 5 ఎవరు లేరు. 6 కాళిదాసు జాయినింగ్ ఎట్ విజయవాడ. 7 బాలా త్రిపుర సుందరి ఏజ్ 21 ఫిమేల్ అనకాపల్లి. రే, ఇది మాత్రం మంచి కసక్కైతే నా లక్క క్లిక్ అయినట్టారా. స్వామి స్వామి, ఆ వచ్చే అమ్మాయి నాకు ఒక్కడికే పడేలా చూడు. నీకు ఈ కొబ్బరికాయలు కొట్టుకుంటాను. బొమ్మ పడిందా? అయితే వచ్చే బొమ్మ మందా. ఒరే, ఆ అమ్మాయిని నాకు వదిలేండ్రా. అసలు ఆ ఫిగర్ చూడనే లేదు, వీడికి వదిలేయాలంట. ఆ వచ్చేది ఎలా ఉంటుందో ఏంటో. ఆ అమ్మాయిని చూడండి రా. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చిన కొత్త కాయిన్ లాగా ఉందా. కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద ముద్రించిన బాపు బొమ్మలాగుందిరా. నా పెళ్లికి మా అత్తగారు ముందుగానే పంపించిన డైమండ్ రింగ్ లా ఉందిరా. ఒరే, ఆ రింగ్ నాకు వదిలేండ్రా, నా ఫింగర్ కట్టుకుంటాను. అన్ని చూడు. ఒరే, నేను నీ పక్కన కూర్చోట్లేదురా. ఎరా, నేను తన్నాను కోపం వచ్చిందిరా. కాదే, నీ లవర్ పక్కన నేను కూర్చుంటే నువ్వు ఫీల్ అవుతావు కదా. ఈ ఎవరెవర్రా? అది వస్తుంది కదరా. ఆ పింజారీ పీనుగుని ఎస్ఐట్ లో ఎక్కకుండా నువ్వే కాపాడాలి స్వామి. బొమ్మ పడింది. ఎక్కదో ఎక్కిన ఆ అమ్మాయి మాత్రం బాలా త్రిపుర సుందరి కాదురా. డెఫినెట్ గా బాలా త్రిపుర సుందరేరా. ఏంట్రో అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? అది చూడే. చిన్న అసలు ఇవాళ నువ్వు స్నానం చేసావట్రా? కుదరలేదా? అలవాటైపోద్దని ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. నీ అబ్బా. మీ బర్త్ నెంబర్ ఎంతండి? 7 అండి. ఓ పాలు మీరు టికెట్ ఇస్తారండి? మీ సీట్ నెంబర్ 7 అండి, కానీ కంపార్ట్మెంట్ 9 అండి. సారీ అండి. ఈ మాత్రం దానికి సారీ చెప్పాలండి. ఈ అమ్మాయి రా బాలా త్రిపుర సుందరి. ఈ కాశ్మీర్ పౌడర్ స్మెల్ తో ఆ స్లిమ్ ని జీవితాంతం స్మైల్ లో ఉంచేస్తా. ఈ బాడీ స్ప్రే ఫుల్ కొట్టి ఆ తర్వాత సుందరి కన్ను కొట్టి అలా ఇల్లు తెచ్చుకుంటాను. ఇదిగో స్వామి, ఆ అమ్మాయి నాకు పడేటట్టు చేస్తే నీకు లడ్డు నైవేద్యం పెట్టి ఊరు మొత్తం పొర్లు దండాలు పెట్టేస్తాను మరి. పిట్టలాడే పిట్టను ఫస్ట్ మనమే బొట్టలో వేయాలి. ముందుగా ఈ పుస్తకాన్ని మనమే సొంతం చేసుకోవాలి. ఈ మరచెంబు మూత ముందు మనమే ఓపెన్ చేయాలి. ఈ సుందరితో ముందు మనమే మాట కలిపేయాలి. ఓయా దేంకిక్రా? ఐ ఓల్డ్ అండి.
ఓయ్ ట్రెండ్ అండి. నా పేరండి కందికట్ల బాల త్రిపుర సుందరండి. నా ఏజ్ అండి 20 సంవత్సరాల 20 రోజుల 20 నిమిషాల 20 సెకండ్లండి. నా హాబీస్ అండి పుస్తకాల పురుగునండి. బోరు కొడితే పుస్తకాలు చదవనండి. బోరు కొట్టేదాకా పుస్తకాలు చదువుతానండి. ఓల్డ్ సాంగ్స్ విననండి. న్యూ మూవీస్ చాలా ఇష్టమండి. హాల్లో కొత్త సినిమా రిలీజ్ అయితే చాలండి. మార్నింగ్ షో బుకింగ్ లో బ్యాంగిల్స్ బద్దలవలసిందేనండి. నాకు ఇష్టమైన కలర్స్ అండి రెడ్, వైట్, బ్లాక్, ఎల్లో. ఒక మాటలో చెప్పాలంటేనేమోనండి ఇంద్రధనుసులో ఉన్న అన్ని కలర్స్ ఇష్టమేనండి. నాకు ఇష్టమైన ప్లేస్ అరకండి. ఇష్టమైన ఐటమ్ చెరకండి. అమ్మన్న ఆవకాయన్న చాలా చాలా ఇష్టం అండి. మంట పెట్టి వంట చేయడం అంటే నాకు అస్సలు చేత కాదండి. కానీ 2 ఐటమ్స్ మాత్రం ఎరగదీసేస్తానండి. ఒకటి పెరిగండి, రెండోది మజ్జిగండి. బూస్ట్ నా ఎనర్జీ అండి. బొద్దింకలు అంటే అలర్జీ అండి బాబు. క్రైమ్ అంటే భయం అండి. కాకరకాయ అంటే ఇష్టం అండి. వర్షంలో తడిసి జలుబు చేసినప్పుడు దుప్పటి కప్పుకుని ఆవిరి పట్టుకుంటూ మధ్య మధ్యలో తుమ్ముతుంటే ఉంటుందండి మజా. ఆ మజా అంటే నాకు ఇష్టం అండి. ఈ అమ్మాయి గడగడగడ మాట్లాడేస్తుందేంటి అని అనుకుంటున్నారా? మన చిన్నప్పటి నుంచి అంతేనండి. మనకి లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి. అంత ఓపెనేనండి. గుండెల్లో పుట్టింది గొంతుకులో కొత్తదండి. గొంతుకులోంచి బయటకు వచ్చేద్దండి. ఎవరు ఆపలేరండి బాబు. రైట్ అయితే తీసుకోండి, రాంగ్ అయితే మానేసేయండి. కానీ అండి వాయిస్ నాది, సాయిస్ మీదండి. నచ్చాలండి. ఏం చెప్తున్నానండి? ఏం చెప్తున్నానండి? ఏం చెప్తున్నానండి? సింపుల్ గా చెప్పాలంటే ఇది మన బయోడేటానండి. నేను ఇంజప్పటి నుంచి వాగుతుంటే మీరు మాట్లాడరండి. మేము మాట్లాడే ఛాన్స్ ఎక్కడ ఇచ్చారండి? ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానండి. మీ మాట పోటెత్తున గోదావరిలాగా ఉందండి. మీ నవ్వు తిడ్డేసి తోసుకెళ్తున్న పంటకాలంలో నావలా ఉందండి. గుడిలో పెట్టుకొని సర్వాంగ పూజలు చేసుకునేంత గొప్పగా ఉందండి మీ అందం. మీ కళ్ళు మా పొలాల్లో పూసిన గడ్డి పూల్లో ఉన్నాయండి. గడ్డి పువ్వులతో పోల్చరా ఎదవని కలవ పువ్వులతో పోలుస్తారా? మీరు కూడానండి కట్ చేసిన మామిడికాయ ముక్కల్లాగా, అప్పుడే డీప్ ఫ్రిజ్ నుండి తీసిన ఐస్ ముక్కల్లాగా చాలా ఫ్రెష్ గా క్యూట్ గా ఉన్నారండి. ఐ లైక్ వెరీ మచ్ అండి. ఇంతకీ మీరు ఎక్కడి దాకా వస్తున్నారండి? సామర్ల గోడకి. అక్కడ మీరు ఏం చేస్తుంటారండి? ఏం చేయటం ఏంటండి? చదువుకుంటున్నాం. మరి యూత్ అన్నాక చదువు సంధ్య ఉండాలి కదండి. భలేగా చెప్పారండి. ఇంతకీ సంధ్య ఎవరండి? మీ గర్ల్ ఫ్రెండా? సంజయ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కాదండి బాబు. మరి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళమంటారా? వెళ్ళండి, లేట్ ఎందుకు మరి? అయ్య బాబోయ్, చాలా కట్టుబడి చేశారండి. లేదండి, చాలా ఇష్టపడి చేశాం. అన్నయ్య కోసం మా ప్రాణాలైనా ఇచ్చేద్దామండి. అవునండి. అల్లరి ప్రియుడితో తెరంగేట్రం చేసి సింధూరం దిద్దుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో ఇడియట్ అనిపించుకున్న బలాదూర్ వెంకీ అండి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయితో జత కట్టేసి ఈ అబ్బాయి చాలా మంచోడైపోతున్నాడు అనుకుంటున్న టైంలో ఫ్లూట్ పట్టాల్సిన కృష్ణ ఖడ్గం చేత పట్టి విక్రమార్కుడ్లా రెచ్చిపోయి కిక్ తో నేనింతే ఖతర్నాక్ ని, దుబాయ్ సీన్ ని, డాన్ సీన్ ని, అమితాబ్ కు పెద్ద ఫ్యాన్ అంటూ తన ఘాటుతనాన్ని మిరపకాయ రుచి చూపించి విజృంభిస్తూ వీరగా ఎరగదీస్తున్నా రవి తేజుడండి.
అవునా మీరు కూడా మా అన్నయ్య ఫ్యాన్ ఏంటండి? ఫ్యాన్ వేసి అంటావేంట్రా? ఆ చెప్పిన స్టైల్ అర్థం కలదా? స్టైల్ లారెన్స్ కదరా. ఒరేయ్ నీకు దండం పెడతాను, నీ ఎదవడు సాపరా. మీరు మా అన్నయ్య ఫ్యాన్ అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అవునండి. నేను అందరి హీరోలకి ఫ్యాన్ అండి. అయ్యో బాబోయ్ అంతమందా? ఆయ్ నాకు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా నచ్చేస్తారా. ఒరేయ్ వానేసిందేంట్రా? వానేసిందంటే క్లోజ్ అయిపోయింది. అవునవును. మెగాస్టార్ డాన్సులు చూస్తే పసి పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా అందరూ స్టెప్పులు వేయాల్సిందే. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. పాడండి కూకోండి. నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ సూపర్ గా నచ్చేశాడు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గంట చీమా. పాడండి. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. లక్ష్మీ బావ లక్ష్మీ బావ నిన్నే పెళ్ళాడతా, లక్ష్మీ బావ లక్ష్మీ బావ పెళ్ళాడతా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, తోడు పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. పాడండి. ఆపేశారంటే పాడండి రా. కావాలంటే మా చెల్లెల దగ్గర పాడుకుంటాం. అయినా ఆర్ నారాయణమూర్తి గారి పాట అంటే ఇలా ఉండకూడదు. ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ పల్లె మనదిరో, ప్రతి పనికి మనమురో. ఈ ఊరు మనది, వాడ మనది, పల్లె మనది, పార మనది, గడ్డి మనది, సూది మనది. చూసారా అమ్మాయి మనతో ఎలా కలిసిపోయిందో? కలిసిపోయింది. ట్రై చేస్తా. ఆటలో బుడంకాయలు అంటూ నాకు వదిలేరా. సావర్ల కొట్ట మీ ఊరు అన్నారు, రవితేజ ఫ్యాన్స్ అన్నారు, మరి హైదరాబాద్ ఎందుకు వచ్చారండి? చెప్పేమంటే సంపేత నిన్ను. మీరు చెప్పకపోతే మరి మీకు నాకు అది వద్దులేండి. ఫ్రెండ్షిప్ అండి. ఒక్కదాన్నే అనకాపల్లి దాకా వెళ్తున్నాను, తోడెవరు లేరు కదా అని భయపడుతూ రైలు ఎక్కానండి. ఎక్కగానేమో మిమ్మల్ని చూశానండి. చాకుల్లాంటి నలుగురు సూపర్ కుర్రాళ్ళు తగిలారు. ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సరదాగా సాగిపోదాం అనుకున్నానండి. ఇప్పుడు మీరేమో నన్ను ఏర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదండి. మీద నాకు ఫ్రెండ్షిప్ వద్దులేండి. ఫ్రెండ్షిప్ అయితే చెప్పేద్దాం. ఏమండి సుందరి గారు, మీరేమీ బాధపడకండి, మొత్తం మేము చెప్పేస్తాం. మీరెవ్వరూ కాదండి, చిన్నగారే చెప్పాలండి. ఇంతకు ముందు అన్నారు కదండి, ఇప్పుడు అండి అని మమ్మల్ని వేరు చేయటం ఏం బాగోలేదండి. అయితే చెప్పేరా. ఇప్పుడు బాగుందండి. మరేమోనండి. ఎల్లుండ మన రవణ బర్త్డే కదరా. నిజమే కదా. ఈసారి ఎలా అయినా సరే మన హీరోకి మనం బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాల్సిందే. మనం ఇష్ట చేయాలంటే రవితేజ ఇక్కడ రావాలి కదరా. రవితేజ ఇక్కడికి రాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. ఇంతకీ మీరు రవితేజాన్ని కలిసారా అండి? కలవడం ఏంటండి బాబు, ఫుల్ డే ఆయనతో స్పెండ్ చేసాం. అసలు మమ్మల్ని చూడగానే ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి మాతో భోజనాలు జోకులు. చెప్తున్నాను కాదు కానీ సుందర్ గారు, ఒక్క రోజులో బాగా తిక్ అయిపోయాడు. స్టేషన్ కూడా ఆయన బండిలోనే డ్రైవర్ నిచ్చి మరి పంపించాడు తెలుసా. అలా చూస్తామేమిటి, తీసి చూపించరా. యారా చూపించమంటావా? చూపించు. కొంచెం ఆలోచించు మరి. మనకు భయం ఏంటి, చూపించు. అయితే మీ ఇష్టం. ఇదిగో నచ్చేసిరు. చాలా బాగున్నాయండి ఫోటోలు. మీరు రవితేజ గారితో దిగినట్టు లేవండి, రవితేజ గారే మీతో దిగినట్టు. ఇంతకీ ఎక్కడ చేయించారండి గ్రాఫిక్స్? కృష్ణానగర్ లోనా ఇంద్రానగర్ లోనా అండి? గ్రాఫిక్స్ ఏంటండి? నేను అడిగేస్తాను,
చిన్న చెప్పేస్తానంటాడు. మీరు ఆ నోరు మూసేస్తారు. మళ్ళీ నేను ఫ్రెండ్షిప్ వద్దుంటూ ఏడుపు ముగ్గు పెట్టేస్తాను. ఇవన్నీ అవసరమా అండి? నిజం చెప్పండి. అయితే చెప్పేస్తాను ఏనండి. అయ్యి బాబోయ్ బాబోయ్, రవణ బంగ్లా చాలా బాగుందిరా. क्या ये क्या रवितेज అన్నకి బర్త్డే గ్రీటింగ్ చెప్పాలి. గేడితి సార్ घर में नहीं है, शूटिंग के लिए फॉरेन चले गए. चले गए అంటే ఏంట్రా? అదా శనక్కాయల చెనకాయల గింటలు మాకెందుకు? ముందు రవితేజ గారిని పిలువు, బర్త్డే విషెస్ చెప్పాలి. उल्फे के बच्चे चल चल. రవితేజ చెల్లెల్ని కాదు, రవితేజ గారినే పిలువు. चल चल यहाँ से. రవణ బర్త్డే రోజున ఫారెన్ ఎందుకు వెళ్తాడు? ఇంట్లోనే ఉండుంటాడు. లోపల ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు రా. మనం హైదరాబాద్ వచ్చింది మన హీరో రవితేజ గారికి బర్త్డే గురించి చెప్పడానికి. ఇదిగో చెప్పకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. Hi, I am Geeta Singh. Are you Dilip Singh? No, I am relaxing. మరి చాట్ లో దిలీప్ సింగ్ అని ఉంది. అది నాది పేరు. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారు? బాదికి ఊరు వెళ్తున్నాను. మీకి ఏ ఊరు వెళ్తున్నారు? నేను మా ఊరే వెళ్తున్నాను. చిచ్చి చుచ్చు బుద్ధి సోనియే బల్లే 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 బల్లే. ఇది అలా చేసినా చేసేస్తుంది. అమ్మో ఏది సార్? ఏంటా నా రిజర్వేషన్ ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదా? ఓకే సార్. చిన్న రిక్వెస్ట్. ఏంటి? మా ఆవిడకు లోయర్ పెట్టించి నాకు అప్పుడు పెడితే ఇవ్వండి సార్. ఏ మీకే బ్యాడ్ నేమ్ వస్తా సార్. లేకుంటే బెడ్ తిరిగి దాని వెయిట్ కింద పడింది అనుకోండి, 4-5 చచ్చిపోతారు సార్. శతగాతులు అవుతారు. మీకే బ్యాడ్ నేమ్ వచ్చేద్దండి. వద్దా? అలాగే ఇస్తాను. ప్లీజ్ దాన్ని కిందేస్తాను, పైన వేయండి. యాదవ చంపేస్తున్నాడు యాదవ. చిన్నప్పుడు కుక్కలు కరిచాడండి. పాపా, ఆడతా పాడతా చదువుకోవాల్సిన వయసులో ఇలా చేయడం తప్పు కాదా? నాకమ్మా నాన్న ఎవరు లేరక్క. థ్యాంక్స్ అక్క. పాపా, అదొకసారి నాకు ఇద్దావా? తీసుకో అక్క. ఎప్పుడు కోడి పిల్ల బెల్లం పొడుచుకు తింటుంటాడు యాదవా. ఏంటే ఎందుకు అలా కసుకుంటావు? ఆడి బెల్లం ఆడెట్టావు, నోట్లు ఎట్టుకుంటాడు, నాకు చేతులు ఎట్టుకుంటాడు, మధ్యలో నీకెట్ కట్టాము. వాళ్ళయ్యా ప్రేమ పొంగిపోతున్నది అయ్యా. నువ్వు ఇట్ట వెనకేసి రాబట్టే కదా ఆడి పిల్లలందరూ బళ్ళోకి వెళ్తుంటే ఈడు మాత్రం తిని తిని దొడ్లోకి వెళ్తాడే. ఎవరు ఇంటి నవ్వుకోగలరా? కూర్చోరా, మళ్ళీ ఎవరైనా చోటు అడుగుతారు వచ్చి. అయ్యో అదే అటు కోడి బయటకు వదిలినావు, ఎవరన్నా చూస్తే మన లోనెట్టేస్తారు. అసలు కోడికి టికెట్ కూడా లేదు. తప్పుకోండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ కంపొచ్చేస్తుంది కాడ స్నానం చేసి ఎంతకాలం ఏంటో పంచులో పెట్టి నొక్కేస్తాడు కదా. ఎవరి సామానులు వాళ్ళ కిందే పెట్టుకోండి. మీ సామానులు పోతే పులిరాజుల బాధ్యత కాదు. రాత్రి 9 గంటల కల్లా కిటికీలన్నీ మూసేయండి. షట్ ద విండో. కోడి కూసింది ఎక్కడ? కోడి కూసింది ఎక్కడ? పంచలో ఏదో ఉంది. ఏటుంటది? పంచలో ఏటుంటే అదే ఉంటది. అది కాక ఎగస్ట్రా ఏదో ఉంది. ఏమిటది? 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 ఏమిటది?
నీ వల్లే కోడిని దాచి చీట్ చేస్తావా? ఈ పురిరాజుకు టోపీ పెట్టద్దు. ఇది పెట్ట కాదు పుంజు. పెట్టైనా పుంజైనా 1000 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. అంటే 1000 రూపాయలు ఫైన్? ఎక్కువ మాట్లాడితే 2000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఏటి మా నలుగురు కలిపి 100 రూపాయలు కూడా కాలేదు టికెట్. అప్పలకొండకి 1000 రూపాయలు కట్టాలా? అవును. చూడండి నేను కట్టం కాక కట్టం, మీరు రేటు చేసుకుంటారు చేసుకోండి. ఏ ఎత్తనా తొక్కలో కోడి. ఏటి తొక్కలో కోడటవో? పొద్దున్నే తెల్లారింది లేకండో అని మనుషుల్ని దేశాన్ని లేపేది కోడి కాదా? ఆదివారం వస్తే చాలు ఇది పెళ్ళానికి పిల్లడికి కోడి కావాలి. మందు తాగినప్పుడు వచ్చి రోజు ఇడి నంచుకోవడానికి కోడి కావాలి. పండగ వచ్చినా పబ్బం వచ్చినా కోడి మాత్రం ప్రాంత్యాగం చేసి ఇడి పొట్ట నింపాలా? సంక్రాంతి పండుగ వస్తే చాలు వీళ్ళు సంతోష పెట్టడానికి కోడేమో కాళ్ళు కత్తులు కట్టుకొని కసా కసా బిసమని పడుకుని కావాలి. రోజు కొన్ని కోట్ల కోళ్ళు వీళ్ళు పట్టలు నింపడానికి చచ్చిపోతున్నాయి కదా. ప్రతి ఏట మన ప్రభుత్వానికి కోళ్ళ వల్ల 442 కోట్ల ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో మొత్తం 1,50,600 కోళ్ల ఫారాలు ఉన్నాయి తెలుసా? రోజు 2,33,440 గుడ్లు ఎడతాయి. గుడ్డు తినండి పుష్టిగా ఉండండి అని రేడియోలో టీవీలో డాక్టర్లు చెప్తున్నారు, వినట్లేదా? రోజునేమో గుడ్డు తినకుండా కోడి మీద కసాపిసా కోసే తినేది ఎట్ట కుదురుతున్నాయా? బ్రాంతి షాప్ లోడికి, వైన్ షాప్ లోడికి, కల్తుకారోడికి, సారాధికారోడికి, ఆఖరికి బెడ్ షాప్ వాడికి కూడా కోడే కావాల్సి వచ్చింది కదయ్యా. ఏడయ్యా అసలు అట్లాంటి కోడిని పట్టుకుని తొక్కలో కోడి అనడానికి నీకు నోరెట్టి వచ్చిందయ్యా? మనిషి కోడిని ఇసిరేసి అవమానించినందుకు నాకు చక్కగా బుద్ధి చెప్పారమ్మా. పుణ్య దంపతులు నాకు జ్ఞానోదయం కలిగించారమ్మా, జ్ఞానోదయం. అవును తల్లి, ఈ కోడిని గురించి మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసమ్మా? నేను కోడి మాత్రమే తింటాం కాబట్టి. దొరకలే ఈడ టీసీ గాడు గలీజ్ గాడు దొరికిండు. సొరకాయను సగం కోసి కింద ప్యాంట్ వేసి పైన కోటి చెట్టు. నా బెర్త టీసీ గాడి చేతిలో ఉంది కాబట్టి బతికిపోయిండు. లేకపోతేనా ఆడి తలకాయ కోడి మెడకాయ ఇరిసినట్టు పర్ర 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 ఇరిసేస్తుంటి. నా బెర్త అయితే కన్ఫర్మ్ కానీరా. ఆ టీసీ గాని బొక్కలు చూరా చూరా చేసి దింతరగడ తీర్మారాడి బోనాలు చేసుకుంటా. టీసీ గారా నల్ల కోట వేసుకున్న నరసింహస్వామిలా ఉన్నాడు. బెర్తిచ్చేస్తాడు. బాయ్ రా బాయ్. నా బెర్తు ఇస్తాం. బాబు భర్త లేని బేకార్దాని బాబు, హస్బెండ్ లేని వైఫ్ బాబు, హెల్ప్ చేయండి అమ్మా, హెల్ప్ చేయండి. ఓ మై గాడ్, మరి మొగుడు లేకుండా కడుపు ఎలా వచ్చింది, చేతిలో పాప ఎలా వచ్చింది? చలికాలం అని భోగిలో పడుకుంటే కలికాలం బాబు. ఇలాంటి స్వామి గార్డ్ వచ్చి కోరిక తీర్చుకున్నాడు. గట్టిగా కేకలెట్లా పోయావా? పెట్టాను బాబు. నీలాంటి నీచుకమ్మని కుత్తేగాడు ఇంకోడు వచ్చాడు. మరి వచ్చిన వాడు నీకు హెల్ప్ చేయలేదా ఏమిటి? హెల్ప్ చేశాడు బాబు, నాకు కాదు, నన్ను రేప్ చేయడానికి వచ్చిన వాడికి. వాడు నీలాంటి ఎదవే అంతే బాబు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ట్యూబ్ గాలి ఉంటే ఇది పెరిగింది, 9 నెలల తర్వాత ఇది పుట్టింది. మరి రెండోసారి కడుపు ఎలా వచ్చింది? మళ్ళీ అదే భోగిలో పడుకున్నావా? లేదు బాబు, నేను భోగి మారాను, కానీ మీలాంటి చండాలపు నేల బుద్ధులు మాత్రం మారలేదు. అమ్మని అరే దానికి ఎంతో కొంత ఇచ్చి పంపించరా, పరుగు తీసేస్తుంది. ఇదిగో సోదాపి పాప ఎడుతుంది కదా, ఏదో కొనిపెట్టు. థ్యాంక్స్ బాబు. ఇంకెప్పుడు నాలాంటి వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం చేయకండి బాబు. ఏంట్రా రిజర్వేషన్ ఎక్కడిస్తానన్నాను? ఖమ్మం దాటినాక ఇస్తానన్నావుగా. అన్నాను కానీ ఇప్పుడు ఇవ్వనరా. ఏం సార్ చేతులు కూడా తడిపినా కదా. ముష్టి 200 రూపాయలు ఇచ్చి 2 నిమిషాలకు ఒకసారి వచ్చి దొబ్బితున్నావు నన్ను. అవతల 500 ఇచ్చినాడే అన్ని ముసుక్కొచ్చున్నారు అక్కడ. కానీ రే ఇందాక బాత్రూమ్ దగ్గర ఏంట్రా అంత బిల్డప్ ఇచ్చావు? సగం కోసం సొరకాయకి షర్టు ప్యాంట్ వేసిన ఫేస్ అన్నది. పొట్టుకు బుడంకాయ అంత లేను కానీ పోజు కుట్టేస్తాను. ఎప్పుడూ ఒకసారి ప్రయాణం చేసే ప్యాసింజర్ నీకేని తిట్లొస్తే రోజు వేలాది మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తే నాకేని తిట్లు రావాలిరా. పట్టాలి తప్పనే గుడ్స్ బండి ఫేస్ నువ్వు. రాజమండ్రి రైలు ఇంజిన్ లో బొక్కెత్తుకెళ్ళి శ్మశానంలో సగం రైలు కమ్ముకునే సన్నాసదవా. ఇచ్చాపురం స్టేషన్ లో బెచ్చాలు ఏరుకునే బెచ్చగాడి మోగ నువ్వు. మన లోటుపాట్లు తెలుసుకుని తను సైలెంట్ గా ఉందేంట్రా? ఆడువారి మాటలకు అర్థాలే వేరు. ఏమండి సుందర్ గారు, మేము మా చదువు సంధ్యల గురించి మొత్తం మీకు చెప్పాం కదా, మరి మీ గురించి మాకేం చెప్పలేదేంటండి? ఏం చెప్పాలండి? అదేనండి మీ ఉద్యోగం సద్యోగం చదువు సంజయ్ గురించండి. నా గురించి రాసేస్తానండి, రామాయణం అంతా అవుతుందండి. అంతొద్దు కానీ లఘు చిత్రంలా టూకీగా చెప్పండి చాలు.
చెప్తానండి రోజు ఇలా తిరుగుతూనే ఉంటానండి. ఏంటి ట్రైన్ లోనా? అవునండి. ఇవాళ సికింద్రాబాద్ స్టేషన్ లో ఎక్కేసాను కదండి. రేపు పొద్దుటేలా అనకాపల్లి స్టేషన్ లో దిగేస్తానండి. రేపు సాయంత్రం పూటేలా మళ్ళీ అనకాపల్లిలో ఎక్కేసేసి ఎల్లుండి సికింద్రాబాద్ స్టేషన్ లో దిగేస్తానండి. ఇంతకు మీరు ఏం జాబ్ చేస్తున్నారండి? అనకాపల్లి పందారి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నానండి. మరి సికింద్రాబాద్ రావటం ఏంటండి? హెడ్ ఆఫీసు సికింద్రాబాద్ లో ఉంది కదండి, అందుకే ఏడు నుంచి ఆడికి ఆడి నుంచి ఈడికి తిరిగేతూ ఉంటానండి. అక్కడ ఇక్కడ ఎందుకండి? ఆడువారు శుభ్రంగా ఒకే చోట కూర్చొని జాబ్ చేసుకోవచ్చు కదా. అదెలా కుదరద్దండి. ఎందుకు కుదరదండి? మరేమోనండి, పెళ్లి కావాలంటే తిరగాలి కదండి. పెళ్లికి మీరు తిరగడానికి సంబంధం ఏంటండి? మరి నాకు కాబోయే పెనిమిటి రైల్లో దొరికేస్తాడు. రైల్లో దొరకటం ఏంటండి? నాకేం తెలుసు, మా జాతకాలైనా అలాగే చెప్పాడండి. ఏమి చెప్పాడు? ఏమిటి? నాకు కాబోయే పెనిమిటి ఈ నెలలోనే ఈ రైల్లోనే దొరికేతాడని చెప్పాడండి. ఇంకేం చెప్పాడండి? 30 రోజుల్లో దొరికేతాడని చెప్పాడండి. మరి దొరికాడండి? నిన్నటికి 29 రోజులు అయిపోయాయి కదండి. ఈ ఏళ్ళకి 30వ రోజండి. ఈ ఏళ్ళ తప్పకుండా దొరికేతానండి. నాకు నమ్మకం ఉందండి. సిగ్గేస్తుంది. నీకు ఆడియో తప్ప వీడియో కనిపించట్లేదా? గోంగూర తోటకాడ కప్ప కాసా, కోడి కూస ఎలదాకా ఎదురు చూసా అని శివ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అని శంకరు, చెన్నై చంద్రమా అని మొన్న మనందరూ కలర్ఫుల్ డ్యూయట్ సాంగ్లు వేసేసుకుంటే పాపం నువ్వు ఒక్కడివే. మీకేమైనా దివ్య దృష్టి ఉందా అండి? ఈ మాత్రం దానికి దివ్య దృష్టి ఎందుకే? మామూలు దృష్టి ఉంటే చాలు. ఈ ఏజ్ కూడా క్రేజ్ అదే కదరా. అయ్యో మామోయ్, మీరు చాలా ఇంటెలిజెంట్ అండి. కాదరా లేడీస్. భయపడకాయా, నేనే. ఇదిగో మీ ఆవిడ నువ్వు 42, 43 వేసుకోండి. నువ్వు అడిగినట్టుగానే మీ ఆవిడ కింద నీకు పైన ఇచ్చాను. ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. నా డ్యూటీ అయిపోయింది, నేను దిగిపోతా. థ్యాంక్ యూ సార్. వెళ్ళే నీ సామాన్ నేనే తీయాలి, నా సామాన్ నేనే తీయాలి. ఇది ఏ స్టేషన్ అండి? సార్ 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 ఏంటి బాబు మళ్ళీ చేతి అడుగుతావా? ఊకోండి సార్. ఇది ఏ స్టేషన్ సార్? విజయవాడ స్టేషన్. సార్ 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 నేను మిమ్మల్ని ఎక్కడ సీట్ కన్ఫర్మేషన్ అడిగాను సార్? సికింద్రాబాద్ లో ఎక్కి కన్ఫర్మేషన్ అడిగా. మరి ఎక్కడ ఇస్తారన్నారు సార్? వరంగల్లో ఇస్తాను. మరి ఎందుకు ఇవ్వలేదు సార్? RAC కంప్లీట్ అవ్వలేదమ్మా. మళ్ళీ తర్వాత ఏడు ఇస్తారన్నావు? ఖమ్మంలో ఇస్తాను. మరి ఎందుకు ఇవ్వలే? వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవ్వలేదమ్మా. మరి ఇప్పుడు ఎక్కడ ఇచ్చినావు సార్? విజయవాడలో ఇచ్చా. ఎక్కడ ఇచ్చినావు సార్? విజయవాడలో ఇచ్చాను బాబు. అరే ఏడిచ్చినావు సార్ అంటే? విజయవాడలో ఇచ్చా. మీకు తడ పెడతా లాస్ట్ సార్ చెప్పురు సార్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? విజయవాడలో ఇచ్చానని చెప్పాను కదా. సారీ సార్ తప్పేంద్రా తాగి ఎందుకు కొట్టుడేంద్రా బట్టే బాత్. మేమిద్దరం దిగాల్సింది విజయవాడలో బే. ఆ సీట్ నెంబర్ 6 కాళిదాస్ గడు ఎటు నుంచి ఎక్కుతున్నాడో కరెక్ట్ చూడండి. ఈ ఎక్కవలసిన కాళిదాస్ గడు ఎక్కపోతే ఈ సుందరని ఎలా అన్న లైన్ లో పెట్టేచ్చా? ఆడు ఎక్కితే మాత్రం ఏం పీకుతాడురా? ఏదో పీకుతాడని కాదు, వాడు వస్తే మనకు అడ్డు కదా. ఎందుకురా మీలో మీరే కొట్టుకు సత్తారు? ఆ అమ్మాయి నాకు పడిపోయింది కదా. ఆడెవడో ఇటే వస్తున్నాడు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళు ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నది. మనం చాలా అదృష్టవంతులు. ఎక్కలేదు జాగ్రత్త. కాళిదాస్ గారు ఇంటికాడికి వచ్చి కవితలు రాస్తుంటాడు. అవునరా, ఎవడు రాడనుకుంటే ఈడు వచ్చాడేంట్రా? పక్క కంపార్ట్మెంట్ లోంచి వచ్చి ఉంటాడు విధవా. హాయిగా అమ్మాయితో మిగతా జర్నీ అంతా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మధ్యలో జంబరగంజి గడి తగులుకున్నాడేంట్రా? మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిందిరా ఈ కాళిదాస్ గడి వల్ల. ఆడి కాళిదాస్ అయితే మనగేటి, బోర్దాస్ అయితే మనగేటి. మనం మిగతా జర్నీ అంతా సుందర్తో మాట్లాడుకుంటే ఎంజాయ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మీ కాలు తీస్తే మేము వెళ్ళి మా సీట్లో కూర్చుంటాం. ఏదో తెలియ కాలుతో చంపేస్తా. ఎందుకయ్యా? దండాలయ్యా. తుడు తుడవే. గుడ్డలేదయ్యా. దాంతో తుడవే. కమాన్. ఇప్పటికింకా నా వయస్సు 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. మసాజ్. ఐశ్వర్య లుక్, త్రిషా నోస్, చార్మి చిక్స్, భూమిక లిప్స్, నమిత హైట్స్. టోటల్ గా హీరోయిన్లకే మించిన హీరోయిన్ లాగున్నావు. నా దగ్గర నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. ఏమైంది డార్లింగ్? నేను 3 days నాకు అలాంటి పట్టింపులు టచ్ చేయలేదనుకుంటా. 1 minute. 1 ఊళ్ళంతా చెడగొట్టావు కదరా. ఒక్కసారి ట్రైన్లో కనిపించావంటే చంపేస్తా. చూస్తున్న కొడకు ఆగేస్తున్నాడు. వాడితో మనకేంటి? ఊరుకుని ఉండండి. ఊరుకోమంటారేంటండి? నా కొడుకు నన్ను కొడుతాను. కొట్టాడా? వస్తున్నాడు.
చెయ్యి. దానికి మీకు సంబంధం ఏంట్రా? అది నీ చెల్లె పెళ్ళామా లేక ఉమ్మడిగా పెట్టుకున్న సెటప్? నోరు మూసుకొని కూర్చోరా. ఏమండి పక్కన ఏదో గొడవ జరుగుతుందండి. ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకొని పడక. మీ పెళ్ళాలకు మీరు మిగిలాలని లేదా? పోయి పడుకోండ్రా. నా సంగతి మీకు తెలియదు. పీకలు పీకలు తెగిపోతాయి. ఈ చెత్తనాలు ఏదో చేయాలి. వద్దండి, ఆవేశపడకండి. ఇట్టటాలతో మనమే జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాత్రికి కళ్ళు మూసుకుంటే పడిదారి వాడిది, మన దారి మనది. గొడవలు వద్దులండి. కదరా ఏంట్రా అప్పర్ మీటింగ్ పెట్టారా? నీకేంట్రా బొట్టెకి చెప్పాలా? పడుకోరా పైకెళ్ళా. ఆ బెత్తనాదండి ఉన్నాడా? పడుకోరా పైకెళ్ళా. ఫ్రెష్గా ఉంది రే. లైట్ ఆఫ్ చేయండి రా. ఇప్పుడు అందరూ పడుకున్నాక దీని సంగతి చెప్తా. ఒరే మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇంతలా కొట్టలేదురా. ఈ చెత్తరా నన్ను కొట్టాడు. తల కొట్టేసినట్టు అయిపోయిందిరా. ఆ అమ్మాయి ముందు చాలా ఇన్సల్ట్ అయిపోయింది. నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు చచ్చిపోవడం ఏంట? మనం ఆ యదవని చంపి పడేద్దాం. అరే వాడు చాలా నీచుల్లో ఉన్నాడు రా. ముష్టిముండ కొడుకు. ఆ ముష్టిదాన్ని కూడా వదలలేదురా. అరే ఆ విధం చంపేద్దాం. ఆ విధం సన్యాసిని ఎలాగైనా చంపేద్దాం రా. మనం ఎలాగే ఊరుకుంటే ఆ అమ్మాయిని ఏమైనా చేస్తే చేస్తాడు రా. డౌట్ లేదురా, డెఫినెట్ గా ఆ టైపే. చంపేద్దాం రండి. ఏడు కొరకుతో సత్తన్నాను. ఇదేమిటి నిద్ర పట్టేసింది? ఏడ్రాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మూసేనా కొడుకు?
కంగారు పడకండి. అది కదండి ఈ ఎదవ మా కళ్ళ ముందే మీతో అలా బిహేవ్ చేస్తే ఎలా ఊరుకుంటుందో చెప్పండి. అందుకే కోపం వచ్చి చంపేశామండి. మమ్మల్ని అందరూ ఎలా కొట్టాడో చూడండి. పని ఇలాగే వదిలేస్తే మీ మీద పడి ఈ రాత్రి మిమ్మల్ని ఏ అగత్యం చేస్తాడని భయం వేస్తుందండి. అందుకే మీకేం కాకూడదని అని చంపేశామండి. ఏమండి మీరేం కంగారు పడకండి. ఈ డెడ్ బాడీ సంగతి మాకు వదిలేండి, మేము చూసుకుంటాం. రండి రండి. రే ముందు ఈ బాడీని అర్జెంటుగా బయటపడేయాలి రా. పట్టండి రా. బ్లడ్ రా. అరే ఆ దుప్పటి తీసుకుని చూడరా. లేపండి ఇంకా. బ్లడ్ కనపడుతుంది. వెళ్ళి చెక్ తీసుకుని రే బాడీ జాగ్రత్త. ఇంత బరువు ఉన్నాడేంట్రా? చెప్పేవాడేమో. ఇదిగోరా సన్మానంలో చాలా గొప్ప త్వరగా తొడుగు. కంగారేంట్రా? తలకాయ DTM లో పడిపోయిందేంట్రా? లేపు. లేపుతున్నాడు కదా. నేను లేపుతాను. అది పడిపోతుంది. చుట్టుపట్టుకో చుట్టుపట్టుకో. మొఖం చూడరా. ఎవరు వస్తున్నారా? పదండ్రా. ఈ ఓబుల్ రెడ్డి మనుషులు నన్ను ఇప్పుడే చెప్తారా ఏంటో. ఒక్కరొచ్చి బయటకు వచ్చిన పొంగలోకి ఆటోడరు ఇప్పుడు నిలబెట్టి చేతితో పుట్టుకోరా. అమ్మయ్యా ఇలాగే నిలబడు. ఈ టైంలో వచ్చినందుకు ఎమ్ముకు పోల్దండి వేయాలి. ఏందబ్బా మీరు ఓబుల్ రెడ్డి మనుషులు ఏంది? కాదండి. కాదు కదా. కానీ ఓబుల్ రెడ్డి మనుషులు అనుకున్నానబ్బా. అనుకున్నారా? ఆల్రెడీ లోన్ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరున్నారా? వాళ్ళు కానీ ఓబుల్ రెడ్డి మనుషులు కాదు కదా. బాబు ఇది ఖాళీగానే ఉంది, ఇంట్లోకి వెళ్ళండి. రండిరా శవం రేపు చేస్తుందిరా. అసలు ఆడి ముందు ఎందుకు ఉందా చెత్త నా కొడుకు. పోస్తా ఓటర్ లేదబ్బా. ఇక్కడ బాత్రూమ్ ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు అటే వెళ్ళారు, మీరు ఇటే వెళ్ళండి. చచ్చిన వాళ్ళు చచ్చేంత బరువు ఉంటారంట. మా నాయనమ్మ చెప్పింది కరెక్టే. ఏమండి ఏమండి నేను కూడా ఏదైనా సాయం చేస్తానండి. కొంచెం అడ్డు ఓడి తీయడం మోయలేకపోతున్నాం. నన్ను చేయమంటారు? ఏంటండి పోలీస్ స్టేషన్? చూసి చూసి అడిగి వాలిపోకుండా చేయట్టు పెట్టాను కదా. చాలా రండి పదండి పదండి. ట్రైన్ మూవ్ అయిందా? అమ్మయ్య ఎవడెక్కలేదా? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఫ్రీగా మందు కొట్టి ఆ తర్వాత నన్ను కొట్టి ఫ్రీగా ప్రకృతి అందాలు చూస్తారా నువ్వు? అక్కడే ఉండరు. నీ అబ్బా అలా చంపేసేంట్రా? నేను చంపలేదు. ఆడి శాలతీల మీద కూర్చుని ఇష్టం వచ్చినట్టు గుర్తెత్తే సావడేంట్రా? బాబాయ్ నేను చెప్పలేదు, నాకేం తెలీదు. హరికథలు చెప్పొద్దు, మేము మొత్తం చూసాం. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేస్తారా? నేనేం చేసుకుంటానండి బాబు? చేసుకునేదేదా మీరే చేస్తారు. అదేంట్రా డబ్బు చూసాడు సావడా? ఆడి సత్యం ఏంటి బతికితే ఏంటి? ముందు బాడీని బయటపడేద్దాం రండి. కానీ గట్టిగా పట్టుకో, జారిపోతున్నా ముందుంటే ఎలా జారుతుందా? హలో అవునయ్యా, లాయర్ లపాకి రావునే మాట్లాడుతున్నాను. నాకు వదిలేసారేంట్రా?
సిగ్నల్ సరిగ్గా రావు. 1 మినిట్ నేను డోర్ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు చెప్పు సిగ్నల్స్ బాగున్నాయి చెప్పు. ఏంటి ఒక వ్యక్తిని 4 కుర్రాళ్ళు కలిసి మర్డర్ చేశారా? అబ్బా చాలా కష్టమయ్యా. నమస్తే. ఏంటది కత్తితో కసా పొడుచు 4 కలిసి చంపేస్తారా? అయితే మరీ కష్టమయ్యా, వాళ్ళకి మరణ శిక్ష ఖాయం. నమస్తే. ఏంటది రేపు కేసు అనుకో, ఏదో ఒకటి చేసి బయట తీసుకురావచ్చు. ఇది మర్డర్ కేసు, పైగా చేతికి గ్లౌజెస్ కూడా లేవంటున్నావు. కసా పొడిచారంటున్నావు. చాలా కష్టమయ్యా. నమస్తే. ఏమీ చేయలేము, మరణ శిక్ష ఖాయం, తప్పదది. నమస్తే మాట్లాడుతున్నారు కదా. అబ్బే ఏమీ లేదయ్యా, ఇక్కడ ఎవరో నమస్కారం పెడతాడు అంతే. అబ్బే తెలుసున్న వాళ్ళకి నమస్కారం పెడతా ఉంటారు, మనం ఫేమస్ లాయర్ కదా. మరి నీ కేసు చాలా కష్టమయ్యా. సరే పొద్దుగా నమస్తే. నువ్వు లైన్లో ఉండరు చెప్తాను. ఎరా నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా, ఓసారి నమస్కారం పెట్టావు, 2 సార్లు నమస్కారం పెట్టావు, 3 సార్లు నమస్కారం పెట్టావు. నాకెంత డిస్టర్బెన్స్ రా. నువ్వు మనిషివా పశువా? కడుపు కనదింటున్నావా గడి తింటున్నావా? సేవాల మీద మరమరాలకుండా ఎదవా? అబ్బో హలో నేనే. ఇక్కడ దోమలు కుడుతుంటే తొప్పించుకుంటున్నాను. నువ్వు ఫోన్ పెట్టి రేపు ఆడతాను. సుందరి గారు వాడు వెళ్ళిపోయాడు, మీరు రండి. జాగ్రత్త మెల్లగా. శపాన్ని పాడేట జాగ్రత్త. కృష్ణ బ్యాగ్ రా. ఏటండి అలా ఉన్నారు? లాపింగ్ కబ్బలాగా ఉన్నామని పెట్టి ఒక్కసారిగా లైబ్రరీగా మారిపోయింది ఏంటండి? ఏమైందండి మీకు? ఏదో ఆవేశంలో చంపేసాం కానీ ఇప్పుడు ఏమవుతుందో చాలా టెన్షన్ గా ఉందండి. ఈ మర్డర్ సంగతి మీరు ఎవరికి చెప్పరు కదా అండి. ఇంకా మీరు ఆ మర్డర్ గురించి ఆలోచిస్తున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఈ మర్డర్ గురించి మన 5గురికి తప్ప వేరెవరికి తెలీదు. నేను ఎవరికి చెప్పనండి, మీరు ఎవరికి చెప్పనని ఒట్టేయండి. అట్లా జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. ఏది మీ 4 గురించి మర్డర్ గురించి మేము ఎప్పుడో మర్చిపోయాం. నువ్వు మర్చిపోవటం కదరా, పదే గుర్తు చేస్తున్నాం. సుందరి గారు నెక్స్ట్ వీక్ మా ఊర్లో జరిగే జాతరకి వస్తానని మాట ఇచ్చారు, మీరు తప్పకుండా రావాలి. మీ ఊరికే కాదండి, మీ అందరి ఇళ్ళకు కూడా వస్తానండి. ఏమండి సుందర్ గారు, మీరు అనకాపల్లి వెళ్ళటానికి ఇంకా చాలా టైం ఉంది కదండి. ఈ లోపల అన్ని కంపార్ట్మెంట్లు ఒకసారి తిరిగేసేయండి, మీ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడేమో. ఎక్కడా తిరగక్కర్లేదండి, నా కాబోయే పెనిమిటి ఈ పెట్టెలోనే దొరికేశాడండి. అది మీ ఊరికొత్తాను కదా అప్పుడు చెప్తాను, అందాక సీక్రెట్ అండి. క్లూ ఏమన్నా దొరికిందా? 7 జాబ్లో టికెట్ దొరికింది సార్. నేను గోదావరి ఎక్స్ప్రెస్ టికెట్. ముందు శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. రే మున్నాగా నిజంగా అమ్మాయి వస్తుందంటావేంట్రా? వస్తానని చెప్పింది కదా, డౌట్ ఎందుకు? ఏదో మాట వరుసగా చెప్పింది కానీ నిజంగా వస్తుందంటావా? మీరు కనిపెట్టారో లేదో, ఆ అమ్మాయి రైలు దిగేటప్పుడు ఏమని చెప్పిందిరా? తనకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ దొరికాడని చెప్పింది. రే గ్యారంటీగా అమ్మాయి మనతో లవ్ లో పడిందిరా. మనతో అంటే మన 4గురితోని పడుతుంది ఏంట్రా? ఎవడో అక్కడికే పడుతుంది, ఒక్కడనే నేనే. ఒరే అలా చూడకండి రా, అమ్మాయిలు నాలా సైలెంట్ గా ఉంటే వీపిల్నే ఇష్టపడతారు. అందుకని మీలో మీరు కొట్టుకోవద్దు,
ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దు. మొన్న ట్రైన్ లో జోకెత్తే చూసారు ఎలా నవ్విందో. ఆ అమ్మాయి మనకు పడిపోయిందే. ఒరేయ్ ఈ సోద ఆపుతావా? నువ్వు మొదలెడతావా? రే ఆ అమ్మాయి మన నలుగురిలో ఒక్కడనే లవ్ చేస్తుంది. ఇది నిజం. కాబట్టి ఆ అమ్మాయి ఎవరినైతే లవ్ చేస్తుందో వాడికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. అంటే లవ్ని సాక్రిఫైస్ చేయాలి. రే నాది సేమ్ డైలాగ్ రే. నా పేరు చెప్తే మాత్రం మీ ముగ్గురు సాక్రిఫైస్ చేయాలి. ఈ గొడవ అంతా ఎందుకు? ఆ అమ్మాయి ఏమన్నా లవ్ చేస్తే ఆడే ఫిక్స్. ఓకే అయితే ఒట్టేయాలి. ఒట్టు. ఏంట్రా నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హలో సార్ నమస్తే. సార్ వీడిని ఎంత కొట్టినా డ్రగ్స్ గురించి చెప్పట్లేదు సార్. నిజం చెప్తా సార్. సార్ ఎన్ని కేజీలు కొకేన్ దిగుమతి చేశారా? వెళ్ళి కూర్చుని ఆలోచించు. సామర్లకోట మీది? అవును సార్. ఆగస్ట్ 3వ తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశారా? చేసాం సార్. గుడ్. ఆ రోజు S8 కంపార్ట్మెంట్ లో మీ పక్క బెర్త్ 6 లో కాళిదాస్ అనే వ్యక్తి ట్రావెల్ చేశాడు. అతని గురించి మీకు ఏమైనా తెలుసా? మాకు తెలియదు సార్. కాళిదాస్ని ఎవరు చంపారు మాకు తెలియదండి. కాళిదాసు మర్డర్ అయిన సంగతి మీకు ఎలా తెలుసు? పేపర్లు చదివాం సార్. పేపర్లో రాలేదే? టీవీలో చూసాం సార్. టీవీలో కూడా రాలేదే? మా నాన్న చెప్పాడు. నో జోక్స్. పృథ్వీ సార్ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకో. అలాగే సార్. అలాగే ఆ శవం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించు. ఓకే సార్. రే నువ్వు కొంచెం రారా, నేను కూర్చుంటాను. మటన్ చెప్పి లూజ్ టాక్ మాట్లాడతావా? ఎస్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఆ కాళిదాస్ డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఈ నలుగురు కుర్రోళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యండి సార్. వాళ్ళ చేత నిజం చెప్పించు. చెప్పకపోతే మన స్టైల్లో నిజం కక్కించు. ఇందాక కొట్టాడు కదా, సారీ చెప్తే కొత్తనట్టున్నాడు. కాదే భోజనాల టైం కదా, ఏం తింటారు అడగటానికి వస్తున్నట్టున్నాడు రా. పైకి లేవండ్రా. నిజం చెప్పండి రా. మీరే కావాలని చంపారా లేక ఎవరైనా చంపమంటే చంపారా? మాత్రం ప్రామిస్ సార్, మీ కాళిదాస్ని కత్తితో పడవలేదండి. మీరు కత్తితో పొడిచారని నేను అడిగానా? అయ్యో అది కదండి, అసలు ఏమైందంటే ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. బట్ వన్ థింగ్, వీళ్ళతో పాటు మరో 2 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ముష్టివాడిది. మరి ఆ రెండోది? వీళ్ళతో పాటు ఒక అమ్మాయి ప్రయాణం చేసింది. ఆ అమ్మాయిని పట్టుకుంటే గానీ అసలు మిస్టరీ తెలియదు సార్. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకో. ఓకే సార్. ఒరే ఆ ఫింగర్ ప్రింట్ ఆ అమ్మాయిది అయి ఉంటదేమోరా. నేను హెల్ప్ చేస్తానంటూ తయారైందిరా పాపం. మనతో పాటు ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి ఈ హత్య కేసులో ఇరికించడం ఏంట్రా? ఆల్రెడీ ఇరుక్కుపోయిందిరా పాపం. ఆ అమ్మాయికి ఏ పాపం తెలియదురా. అయితే ఈ హత్య మనమే చేసామని ఒప్పేసుకుందాంరా. ఏంటి? ఒప్పేసుకుంటున్నాం సార్. కాళిదాస్ చెప్పింది మేమే సార్. ఎందుకు చంపారు?
వాడు చేసే ఏదో పనులు తట్టుకోలేక మేమే చంపేశాం సార్. మమ్మల్ని క్షమించండి సార్. నేరం ఒప్పుకుంటున్నట్టు సంతకాలు పెట్టండి. పెడతాం సార్. ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయి. అలాగే సార్. వీళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేయి. రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం. ఆ కాళిదాస్ గాడు చెత్త నా కొడుకు. వాడిని నేనే ఎన్కౌంటర్లో లేపేద్దాం అనుకున్నాను. వీళ్ళు లేపేశారు. దరిద్రం వదిలి. సార్ మీకు ఫోన్ వచ్చింది సార్. హలో, ఎవరు? సార్, మనం బయటకు వెళ్తున్నాం. వాళ్ళని కూడా తీసుకురా. ఒరే, ఇక్కడ దగ్గరలో అడవులేం లేవు కదా? వికారాబాద్ ఉంది కదా. అంటే ఆ వరంగల్ ఏసీపీ లాగా మనల్ని కూడా ఎన్కౌంటర్. అమ్మో బాబాయ్, ఎలా Excuse me. రే, మన బాలా త్రిపుర సుందర్రా, నువ్వు ఇక్కడ ఉన్నావేంట? బాలా త్రిపుర సుందరి కాదు, భారత్. ఎస్, ఐఎమ్ భారతి. వీళ్ళని తీసుకురమ్మని ఎందుకు ఫోన్ చేశావు? అసలు వీళ్ళు నీకు ఎలా తెలుసు? బాలా త్రిపుర సుందరి అంటున్నారేమిటి? కమాన్ చెప్పు. సారీ బేబీ, చూసుకోలేదమ్మా. చిన్ని, దెబ్బ ఏమైనా తగిలిందా? చిన్ని, ఏమైంది? సంధ్య, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి? ఎన్నాళ్ళంటే ఎన్నో ఏళ్ళైంది మనం కలిసి. మన కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో. ఎస్పెషల్లీ ఆ రోజు. ఏమమ్మా ఫైర్ బ్రాండ్, ఇంత లేట్ గా వచ్చావు? ఏంటి, లెక్చరర్ కొట్టావా? కొట్టాలా, చంపాలా? ఒక రాత్రి తనతో స్పెండ్ చేయకపోతే ఇంటర్నల్స్ లో మార్క్స్ వేయనని నా క్లాస్మేట్ ని బెదిరించాడు. బ్లడీ స్కౌండ్రల్. ఏమిటండి దీని పిచ్చి ఆవేశం? ఈ రోజు కొత్త ఉంది. ఓసారి బస్ కండక్టర్ పీకింది. దీని నడుం గిల్లాడు. ఆ మధ్య హాస్పిటల్ కాంపౌండ్ కూడా కొట్టింది. పేషెంట్ మీద రేప్ అటెంప్ట్ చేశాడు. చూడమా, నా కళ్ళ ముందు గాని నా చుట్టుపక్కల గాని ఎవరైనా సరే ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా బిహేవ్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను. స్టడీస్ ఎక్కడి దాకా వచ్చాయే? ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. అమెరికాలో ఎంఎస్ చేయబోతున్నాను. బిల్ గేట్స్ ఫౌండేషన్ లో స్కాలర్షిప్ కూడా వచ్చింది. 10 days లో అమెరికా వెళ్ళిపోతున్నాను. చిన్నప్పటి నుంచి నువ్వు అనుకుంటున్న టార్గెట్ రీచ్ అవుతున్నావన్నమాట. హోప్ఫుల్లీ. నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? 2 years బ్యాక్ అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారే. అమ్మ నాన్న ఉన్నప్పుడు అన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. నాకేం తెలిసేది కాదు. ఇప్పుడు చిన్ని బాధ్యత కూడా నాదే కదా. అమ్మ నాన్న లేకుండా అనాథులైన హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఈ సొసైటీలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ మంచి చెళ్ళు ఎవరు చూస్తారు అని ఎందుకో తెలియకుండా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ మదర్ తెరీసా ఆశ్రమం. చిన్ని, నువ్వు వెళ్ళి ఆడుకో. నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానే. కమ్ ఆన్ చిల్డ్రన్.
ప్లే టైమ్ ఈజ్ ఓవర్. నౌ లంచ్ టైం. వెళ్ళండి, వెళ్ళి అందరూ భోంచేయండి. Children, I said now lunch time. It's an order. ఇక అందరూ భోంచేయండి. హలో హలో అక్క, నాకు సింగింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అక్క. బాగా చదువుకోయే. అలాగే. ఒకసారి అక్కకి ఫోన్ ఇవ్వు. అక్క, ఫోన్ నీకు ఇమ్మంది. ఏవే, ఎయిర్పోర్ట్ చేరుకున్నావా? ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నానే. ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని ఆశ్రమానికి చేరిపోయారా? ఇదిగో ఇప్పుడే ప్రోగ్రామ్ ఫినిష్ అయింది. నిమ్స్ బస్ స్టాప్ లో ఆటో కోసం వెయిట్ చేస్తున్నానే. హలో, హలో సంధ్య. ఏమైందమ్మా? డాడీ, కార్ వెనక్కి తిప్పమనండి. నువ్వే కంగారు పడకమ్మా. డ్రైవర్, కారు వెనక్కి తిప్పు. సంధ్య, ఏమైంది? డ్రైవర్ ఫాస్ట్. Go fast. బాలు, ఏం జరిగింది బాలు? అక్కని ఎవరు తీసుకెళ్లారు? హలో, నమస్కారం సార్. అలాగే సార్, మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది సార్? వెనక్కి వచ్చేస్తున్నాం సార్. వచ్చేస్తున్నాం సార్. నమస్తే అండి. నమస్తే. పదండి.
భారతమ్మా, పొద్దుటి నుంచి పిల్లలు ఏమీ తినలేదమ్మా. చిల్డ్రన్, అందరూ భోజనానికి రండి. Children, I said now lunch time. Children, I said now it's dinner time. It's in order. అందరూ భోంచేయండి. వెల్కమ్ టు ఏబిఎన్ న్యూస్. నా పేరు శ్వేత. మదర్ తెరిసా అనాథాశ్రమం నిర్వహిస్తున్న సంధ్య హత్యకు గురై రోజులు గడుస్తున్నప్పటికీ కేసు విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇంతవరకు సంధ్య కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు కుంటి సాకులు చెబుతుండడంతో గత కేసులాగానే సంధ్య మర్డర్ కేసు కూడా ఒక మిస్టరీ లాగే మిగిలిపోయేట్టుందని ప్రజలు భావిస్తున్నారు. పోలీసు కుక్కలు ఒక బంగ్లా వరకు వెళ్లి హంతకుడి ఆచూకీ గుర్తించినప్పటికీ పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేయలేదు. సంధ్య కేసు విచారణలో పోలీసులు మీనమేషాలు లెక్కించకుండా హంతకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భారతి, టికెట్ ఎప్పుడు బుక్ చేయమంటావు? టికెటా? ఏం టికెట్ డాడీ? అదేనమ్మా, అమెరికాకి వెళ్ళాల్సిన టికెట్. చూడమ్మా, నీ ఫ్రెండ్కి అలా జరగటం వెరీ అన్ఫార్చునేట్. మాకు బాధగానే ఉంది. బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. నీ భవిష్యత్తు, నీ స్టడీస్ నువ్వే చూసుకోవాలి. సంధ్యను చంపిన వాడిని ఊరికమ్మ ఎక్కించేదాకా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. భారతి, ఎవరికో ఏదో జరిగిందని నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటావా? నువ్వు బతకాల్సింది నీ ఫ్రెండ్ కోసమో పక్కింటి వాళ్ళ కోసమో కాదు. నీ కోసం నువ్వు బతకాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నాన్న, ఎవరికో ఏదో జరిగితే నీకెందుకులే అని అంటున్నావు. అదే సంధ్య స్థానంలో నేనుంటే, అదే నాకు జరుగుంటే? అమ్మా భారతి, చూసావా నీ కూతురు అనేసరికి రియాక్ట్ అయ్యావు. ఎవరో కన్న కూతురికి జరిగితే నువ్వు రియాక్ట్ అవ్వవు. అదే తప్పు. సొసైటీ అంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు. లైఫ్ అంటే క్లోజ్డ్ అపార్ట్మెంట్ కాదు. ఉదయాన్నే డోర్ ఓపెన్ చేసి నీ పని మీద నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం నీ అపార్ట్మెంట్ లోకి దూరిపోయి తలుపులు బిడాయించుకుని లోపలుంటా. నీ పక్క ఫ్లాట్ లో, నీ ఎదురు ఫ్లాట్ లో ఎవరున్నారో కూడా నీకు తెలీదు. నీ చుట్టుపక్కల ఎవరు బతుకున్నారో, ఎవరు చేస్తున్నారో కూడా నీకు అక్కర్లేదు. నీకు నువ్వే ముఖ్యం. నువ్వు, నీ పెళ్ళాం, నీ పిల్లలు. దాట్స్ ఆల్. కుచ్చిక్కుపోతుంది ఈ వ్యవస్థ. కానీ నేనలా ఉండలేను. అది నా వీక్నెస్. ప్రపంచాన్ని నేను ఉద్ధరించనక్కర్లేదు. కానీ నా చుట్టూ జరిగే విషయాలకు నేను రియాక్ట్ అవుతాను. నేను ఆలోచిస్తా. చనిపోయిన నా స్నేహితురాల గురించి, తన ఆశయాల గురించి, ఆశ్రమం గురించి, ఆశ్రమంలో ఉన్న పిల్లల గురించి నేను ఆలోచిస్తా. దిక్కులేని అనాథ పిల్లలు బిక్క మొహాలేసుకుని దూరమైపోయిన ఆ భరోసా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆ భరోసా నేనవుతాను. ఆ అండ నేనవుతాను.
ఆ సంజు నేనవుతాను. నీకెంతో భవిష్యత్తు ఉందమ్మా, ఇంకొకసారి ఆలోచించు. నాకంటూ ఇంకా వేరే భవిష్యత్తు లేదమ్మా. సంజును చంపిన వాడిని ఉరికమ్మ ఎక్కించటమే నా భవిష్యత్తు. హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, సంజును చంపిన హంతకుడిని, పోలీస్ కమిషనర్, హోమ్ మినిస్టర్, ఏమిటయ్యా గోల? అదే సార్, ఆ సంజయ్ మర్డర్ కేసు విషయంలో మహిళా సంఘాలు ధర్నా చేస్తున్నాయి సార్. ఏం కావాలంట వాళ్ళకి? వాళ్ళ తరఫున ఎవరైనా లోపలికి పిలవండి అయ్యా. ఓకే సార్. నమస్తే సార్. ఏమిటమ్మా ఇది? లోపల ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఏమిటి బయట మీ గోల? అసలు ఏమిటి మీ ప్రాబ్లం? మీరే సార్. నేనా? అవును సార్, మన దేశంలోనే చెత్త హోమ్ మినిస్టర్ మీరే. ఒక టీచర్ అసమర్థుడైతే స్టూడెంట్ చెడిపోతాడు, ఒక డాక్టర్ అసమర్థుడైతే పేషెంట్ చనిపోతాడు. కానీ మీలాంటి ఒక అసమర్థుడు హోమ్ మినిస్టర్ అయితే స్టేట్ భ్రష్టు పట్టిపోతుంది సార్. ఏంటి? ఏంటయ్యా ఇది? ఇందాన్ని చూస్తున్నాను. హోమ్ మినిస్టర్ గారి ముందు, పోలీస్ ఐఆర్ అఫీషియల్స్ ముందు ఎలాగైనా మాట్లాడేది? పోలీసా? పోలీసుని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? జూన్ 21 అర్ధరాత్రి సంజయ్ అనే అమ్మాయి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయబడింది. రోజులు గడిచిపోతున్నాయి, హంతకుడు దొరకలేదు, ఒక క్లూ కూడా దొరకలేదు. ఒక్కడిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఏం చేస్తున్నారు మీరు, మీ పోలీస్ డిపార్ట్మెంట్? ఇంత జరిగినా మీరేవీ పట్టించుకోవడం లేదు. మీకు చేత కాకపోతే చెప్పండి, హంతకుడిని నే పట్టేస్తా, సాక్ష్యాలు సంపాదిస్తా, కోర్టుకి ఈడుస్తా, ఉరికమ్మ మెక్కిస్తా. సంజయ్ కేసు విషయంలో అనిల్ గెస్ట్ హౌస్ కి పోలీస్ డాగ్స్ తో వెళ్ళింది నువ్వేనా? నేనే సార్. మరి చెక్ చేయకుండా ఎందుకు వచ్చావు? హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తాను. మనకి జీతం ఇచ్చేది మినిస్టరా గవర్నమెంటా? మినిస్టర్ అంటే గవర్నమెంట్ కదా సార్. షట్ అప్. గవర్నమెంట్ అంటే పబ్లిక్. మన మినిస్టర్స్ కి సర్వెంట్స్ కాదు, పబ్లిక్. పబ్లిక్ సర్వెంట్స్. మనకి జీతం ఇచ్చేది పబ్లిక్, మనం సేవ చేయాల్సింది కూడా పబ్లిక్ కి. పబ్లిక్ పబ్లిక్ అంటారండి సార్, వాళ్ళ గొర్రెల మంద. యు ఆర్ సస్పెండెడ్. ఏంటి సార్ మీరు అనేది? ఎస్, వాడు ఆ గెస్ట్ హౌస్ నుంచి వెకేట్ చేశాడు. ఫర్ సేల్ అంటూ బోర్డు కూడా పెట్టాడు. ఆ రోజైతే దొరికిపోయేవాడు, జస్ట్ మిస్ అయ్యాడు. నిమ్స్ బస్ స్టాప్ లో ఆటో కోసం వెయిట్ చేస్తున్నానే. నా స్నేహితురాల్ని వాడు కిడ్నాప్ చేసింది నిమ్స్ బస్ స్టాప్ దగ్గర. అక్కడి నుంచి ఓ ఫర్లాంగ్ దూరంలో పంచకోట సర్కిల్ ఉంది. వాడు ఆ సర్కిల్ మీదుగానే వెళ్లి తీరాలి, వేరే దారే లేదు. అక్కడ 24 hours ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ సర్వైలెన్స్ ఉంది. మనం ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ చూస్తే మనం వాడిని డెఫినెట్ గా పట్టుకోవచ్చు సార్. ఇదంతా ఓకే, బట్ హౌ టు ట్రేస్ హిమ్? ఎలా? వాడు రెడ్ కార్ లో తన్ని వెంబడించాడని సంజయ్ నాతో చాలా సార్లు చెప్పింది సార్. బ్రిలియంట్. చలో, జూన్ 21 రాత్రి పంజాగుట్ట సర్కిల్ సీసీ కెమెరా ఓపెన్ చేయండి. 1 minute సార్. ఫాస్ట్ ఫాస్ట్. ఎస్, ఓకే. టైం ఎంత సార్? 11:23. ఎస్. స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. రెడ్ కార్ రెడ్ కార్. రెడ్ కార్ రెడ్ కార్ రెడ్ కార్ జూమ్ చేయి. థ్యాంక్ యూ. చెప్పు. నాకు తెలియదు. చెప్పు.
కమాన్ చెప్పు. తెలియదంటున్నానా? ఐఎమ్ సారీ. ఎంత కొట్టినా నాకేం తెలియదు అంటున్నాడు. వాడే నిందితుడని మన దగ్గర ఆధారాలు కూడా లేవు. రేపు కోర్టులో ఏం చెప్పాలో ఏంటో. సార్, సంజయ్ను కిడ్నాప్ చేసినప్పుడు పిల్లలు పక్కనే ఉన్నారు. వాళ్ళు వాడిని గుర్తుపడతారు. గుడ్. వీడేనా? కాదండి. వీడా? పృథ్వీ, సార్ వాళ్ళని మార్చు. నువ్వు హోటల్ నువ్వు రారా. నువ్వు హోటల్ రా. పృథ్వీ సార్ పాపం తీసుకురా. రైట్, చేయి ముందు పెట్టు. టచ్ చేయమ్మా. వీడు కాదు అంకుల్. వీడు కాదు అంకుల్. రైట్, చేయి ముందు పెట్టు. అంకుల్ వీడే అంకుల్. అంకుల్ అంకుల్ వీడే అంకుల్. వీడే వీడే. ఎవరైతను? ఈ కాళిదాసు సంజని కిడ్నాప్ చేసినప్పుడు అక్కడున్న ప్రత్యక్ష సాక్షి యువరానర్, ఇతను చెప్పే సాక్ష్యాన్ని రికార్డ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? ఆ కుర్రవాడు మానసిక వికలాంగుడు, అంటే బ్రెయిన్ సరిగ్గా పనిచేయనివాడు. అండర్ సెక్షన్ 143B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద ఆ కుర్రాడిచ్చే సాక్ష్యం పనికిరాదు యువర్ ఆనర్. బట్ యువరానర్, నేను ఈ సాక్ష్యం తిరస్కరించడమైనది. ఏమండి పీపీ గారు, ఇంకా ఏమైనా సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి మిస్టర్ డిఫెన్స్ లాయర్ గారు. 8 ఏళ్ల బ్లైండ్ గర్ల్ స్పర్శ ద్వారా ఇతన్ని గుర్తించగలుగుతుంది. ఆ సాక్ష్యాన్ని మీరు తిరస్కరించగలరా? ఎస్ యువర్ ఆనర్. నిన్న పోలీస్ స్టేషన్లో ఐడెంటిఫికేషన్ పెరేడ్లో ఈ కాళిదాసుని ఆ పాప గుర్తుపట్టింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని ఆల్రెడీ మీకు సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ పాప మీ ముందు గుర్తుపడుతుంది. మీరు పర్మిషన్ ఇవ్వండి యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. పర్మిషన్ గ్రాంటెడ్. పాప, మీ అక్కయ్య సంజన చంపిన వాణ్ణి నువ్వు గుర్తుపట్టగలవా? ఒక్కసారి టచ్ చేస్తే చాలు, 1,00,000 మందిలో ఉన్నా గుర్తుపట్టగలను. మీరు ఒకసారి ఇట్రండి. మీ చెయ్యి కాస్త ముందుకు చాచండి. పాప, ఇతని చెయ్యి టచ్ చేసి అక్కయ్యని చంపింది ఇతనా కాదా చెప్పు. ఆంటీ, ఇతను కాదా ఆంటీ? మీరొక్కసారి ఇలా వస్తారా? మీ చెయ్యి ముందుకు చాచండి. షర్టును పైకి తీయండి. పాప,
మీ అక్కయ్యని చంపిన హంతకుడు ఇతనేనేమో. టచ్ చేసి చెప్పమ్మా. ఆంటీ ఇతను కూడా కాదా ఆంటీ? సాక్ష్యాలను పరిశీలించిన మీదట వాదోపవాదాలు విన్న తర్వాత కాళిదాసే ఈ రేప్ చేసి హత్య చేశాడనడానికి తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ వారు సరిగ్గా ప్రూవ్ చేయటంలో విఫలమైనందున, జరిగిన సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేనందున ఈ కాళిదాసుని నిర్దోషిగా నిర్ణయిస్తూ విడుదల చేయటమైనది. ఎప్పటికీ మగాడి దౌర్జన్యానికి ఆడది బలైపోతూనే ఉంది. వాడి దృష్టిలో ఆడది ఒక ఆట బొమ్మ. ఆడుకుంటాడు, వాడుకుంటాడు. ఆడదాని నవ్వులే కావాలి, ఏడుపక్కర్లేదు. శరీరమే కావాలి, మనసక్కర్లేదు. ఆడదాని అంగాంగం మీదే కాదు, ఆత్మ మీద కూడా స్వారీ చేస్తాడు. వంటింట్లో అగ్గిపుల్ల ఆడది, పడకింట్లో అగరబత్తి ఆడది, టాయిలెట్లో టిష్యూ పేపర్ ఆడది. భయపడుతుంటే భయపెడుతూనే ఉంటాడు, పరిగెడుతుంటే తరిమి కొడుతూనే ఉంటాడు. లిప్స్టిక్ తో ఆడదాని పెదాలు ఎర్రబట్టం కాదు, కసితో కోపంతో ఆడదాని కళ్ళు ఎర్రబడాలి. పులి జింకను వేటాడడం కాదు, జింకే పులిని వేటాడాలి. 3 రేపులు 3 హత్యలు చేసిన కాళిదాసు చేతికి మాస్క్ తో కోర్టుకు వచ్చి ఆఖరికి ఆ బ్లైండ్ పాప సాక్ష్యం కూడా లేకుండా చేశాడు. చట్టం నుంచి తప్పించుకోగలిగాడు. మరోసారి వీడి చేతిల్లో ఏ అమ్మాయి బలి కాకూడదని నిశ్చయానికి వచ్చా. ఆ రోజు నుంచి వాడి కదలికలు గమనిస్తూ వచ్చా. వాడి లాయర్ సలహాతో గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్లో విజయవాడలో ఎక్కి దూరంగా పారిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడని తెలుసుకున్నా. నా వేషం మార్చుకున్నా, నా యాస మార్చుకున్నా. అదే రోజు అదే బోగిలో నేను ప్రయాణం చేశాను. అర్ధరాత్రి అందరూ పడుకున్నారు. ఆ నీచుడిని చంపాలనుకున్నా చంపేశా. చట్టం చేయలేని పనిని నేను చేశా. వాడిలాగే ఏ సాక్ష్యాధారాలు లేకుండా నేను జాగ్రత్త పడ్డా. పాపం వీళ్ళు అమాయకులు నా కోసం మర్డర్ చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళు పొడిచింది వట్టి శవాన్ని మాత్రమే. వాళ్ళని వదిలేయండి, నాకు సంఖ్యలు వేయండి, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. లాలో 1,00,000 లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని ఎలా వాడుకోవాలో ఆల్రెడీ నేను చూసేశాను. ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయని నన్ను శిక్షిస్తారో నేను చూస్తాను. చట్టం నుంచి కాళిదాసు ఎలా తప్పించుకున్నాడో నేను అలాగే తప్పించుకుంటాను. మర్డర్ చేసినందుకు నేనే గిల్టీగా ఫీల్ అవటం లేదు, గర్వంగా ఫీల్ అవుతున్నాను. అరెస్ట్ మీ. చిల్డ్రన్ తప్పుకోండి. సంజక్క కూడా లేదు కదక్క, మాకు దిక్కవే అక్క. ప్లీజ్ అక్క నువ్వు
children, I said move. It's an order. మనం కలిసి ప్రయాణం చేసింది కొన్ని గంటలే అయినా మంచి స్నేహితులం అయ్యాం. మీతో స్నేహం జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జన్మలో నా కోరిక తీరుతుందో లేదో చెప్పలేను. మళ్ళీ జన్మంటూ ఉంటే మంచి స్నేహితులుగా పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే నన్ను క్షమించండి. పదండి సార్. సార్ ప్లీజ్ సార్, మేము నేరం ఒప్పేసుకున్నాం కదా సార్. ఆవిడ వదిలేండి సార్. అవును సార్, మమ్మల్ని తీసుకెళ్ళండి సార్. అక్కర్లేదు. నేరం చేసింది నేను, శిక్ష పడాల్సింది నాకు. నా కోసం మీరు ఎవరిని బ్రతిమాలవలసిన అవసరం లేదు. ఎవరి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. ఇదే ఇదే ఈ పొగరే నాకు మొదటి నుంచి నచ్చింది. ఆ రోజు మినిస్టర్ గారి ముందు నన్ను నా డిపార్ట్మెంట్ ని దుమ్మెత్తిపోసావే, అది నాకు నచ్చింది. చెయ్యని నేరానికి కుర్రాళ్ళు బలి కాకూడదని నువ్వు ఉరికంబ ఎక్కడానికి సిద్ధపడ్డావే, ఇది కూడా నాకు నచ్చింది. చనిపోయిన నీ స్నేహితురాలి స్థానంలో నిలబడి ఆమె ఆశయాన్ని నీ భుజాన వేసుకుని పిల్లల కోసం, ఈ ఆశ్రమం కోసం నీ పర్సనల్ లైఫ్ కూడా సాక్రిఫైస్ చేసావే, అది ఈ కట్టచ్చేసింది. నా చేతులతో నేను అరెస్ట్ చేసిన ఎంతో మంది గూండాలు, హంతకులు డబ్బు పలుకుబడితో చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని బయటికి వచ్చేసి నా కళ్ళ ముందే సొసైటీలో వీవీఐపీలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళందరినీ ఏం పీకలేని నాకు ఈ అమ్మాయిని శిక్షించడానికి ఏం హక్కుంది అని నా మనస్సాక్షి నన్ను నిలదీస్తోంది. ఆ కాళిదాసుని చంపి మన డిపార్ట్మెంట్ చేయలేని పని ఓ ఆడకూతురు చేస్తే అభినందించాల్సింది పోయి అరెస్ట్ చేస్తావా అని నా యూనిఫామ్ నా మీద తిరగబడుతోంది. సార్, నా సర్వీస్లో కొన్ని వందల మంది క్రిమినల్స్ కి ఈ చేతులతో బేడీలు వేశాను. కానీ అప్పుడు కంటే ఈరోజు ఈమె చేతులకు బేడీలు విప్పుతుంటే గొప్ప ఆత్మసంతృప్తి పొందగలిగానయ్యా. అంటే అమ్మాయిని వదిలేస్తారా సార్? ఎస్. తన గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు, కంప్లైంటూ లేదు. తను ఫోన్ చేయకపోతే తన పేరు కూడా బయటకు వచ్చేది కాదు. హ్యాపీగా ఎస్కేప్ అయిపోయి ఉండొచ్చు. సింహం అడవిలో ఉండాలి, దేవుడు గుళ్ళో ఉండాలి. నీలాంటి గట్సు, ధైర్యం, ఆత్మస్థైర్యం ఉన్న తెలుగమ్మాయి జైల్లో కాదు, జనం కోసం జనం మధ్యలో ఉండాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.